హాయ్ అండి, నేను మీ రత్నమల్లార్. ఈరోజు నేను రొయ్యలు కూర వండబోతున్నాను. రొయ్యలు గుడ్లు కాంబినేషన్లో వండబోతున్నాను. ఇప్పుడు నేను ఒక పెద్ద 4 ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. రొయ్యలు కూడా ఒక కప్పు తీసేసుకున్నాను. రొయ్యలు ఇప్పుడు ఎలా వండాలో చూపించేస్తాను మీకు. ఓకే, ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను. నేను స్పైసీ జీలకర్ర వేసుకున్నాను నేను తాలింపులో కొంచెం. ఇప్పుడు రొయ్యలు వేపేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుంటున్నామండి. జీలకర్ర అయిపోయింది, రొయ్యలు వేసేసుకుంటున్నాం. ఫస్ట్ రొయ్యలు ఫ్రై చేసుకుందాము కొంచెం లైట్గా. కొంచెం పసుపు వేసుకుందాం, ఆ స్పూను. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు రెండు ఒకసారి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇవి మగ్గిపోయినాయి అండి. ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను నేను. అందులోనే కొంచెం ఎగ్స్ వేసేసి ఫ్రై చేసేస్తే ఎగ్స్ కూడా ఎగిపోతాయి. చిన్న చిన్న ఘాట్ల కింద పెట్టేసుకుని ఎగ్స్ వేపేసుకుంటున్నాను నేను. ఎగ్స్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని అప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. నేను ఇప్పుడు ఎగ్స్ తీసేసుకున్నానండి, ఎగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకుని మనం కొంచెం సాల్ట్ వేసుకుని అదే నూనెలో మగ్గనిద్దాం. ఇవ్వండి ఎగ్స్ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్నాను, బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఎగ్స్ నలిగిపోతాయి కదా, దానికోసం అనేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను రొయ్యలు వేసేసుకుంటాను అందులో. అప్పుడు మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు ఒకసారి తిప్పేసుకుని మనం మూత పెట్టేసుకుందాం, మగ్గిపోతాయి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయండి. రొయ్యలు వేసేస్తున్నాను దీనిలో ముందు, ఎందుకంటే ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా రొయ్యలు పట్టాలి కాబట్టి రొయ్యలు వేసేసుకున్నాను ఇప్పుడు. నేను ఇప్పుడు టమాటాలు తీసేసుకున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇంకా అందులోనే ఒక అల్లం ముక్క తీసుకొని ఇదిగోండి, కొంచెం అల్లం ముక్క కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవి గ్రైండ్ చేసేసి అప్పుడు అందులో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసేద్దాం. అల్లము వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం.
ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ కారం వేసుకున్నామండి. కారం వేసుకుని తిప్పేస్తున్నాం. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం. టమాటా ప్యూరీ కింద చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఒకసారి తిప్పేసుకున్నాం. మనం మూత పెట్టేసి ఒకసారి మగ్గనిద్దామండి. మనం టమాటా వేసుకున్నాం కదండి, ప్యూరీ కింద చేసుకుని అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకుని మనం కలిపేసుకుని ఆ వాటర్ మనం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు యాడ్ చేసేసాను వాటరు. ఒకసారి అట్లా తిప్పేసుకుని కర్రీ కొంచెం తిరగబడే వరకు మూత పెట్టేసుకున్నాము. తర్వాత చింతపండు పులుపు వేసుకున్నాము. చింతపండు వేసేసుకున్నామండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు నేను చింతపండు తీసుకుని నానబెట్టేసుకున్నాను. వేసేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి నేను ఇట్లా తిప్పేసుకున్నాం, కలుపుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకున్నాం. మనం ఎగ్స్ కూడా వేసేసుకున్నాం. ఎగ్స్ వేసుకుని ఒకసారి పెట్టేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెం పులుసు ఎగిరే వరకు మనం ఉంచుకుంటాం. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు తిప్పేసుకున్నాను. తిప్పేసుకుని మనం ఒకసారి మూత పెట్టేసి మగ్గనిద్దాం. కూర అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసేద్దాం కూర ఎలా ఉందో. చూడండి, కలర్ఫుల్గా ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఆయిల్ పైకి తేలి మంచిగా అనిపిస్తుంది. ఇది ఇప్పుడే తినాలనిపించేస్తుంది. సో ఇప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర కొంచెం కట్ చేసి పెట్టేసుకున్నాం, ఆఫ్ చేసేసుకున్నాం. ఒకసారి దానికంటే ముందు మనం కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకుందాం. కూర అయితే ఉప్పు అయితే చాలా కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనకి నోరూరించే రొయ్యలు అండ్ గుడ్లు కూర రెడీ అయిపోయింది మనకి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి రొయ్యలు తెచ్చేసుకుని గుడ్లు వేసుకుని మిక్సింగ్ వండేసుకుని
ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఓకే, మనకి ఇప్పుడు గుడ్లు రొయ్యలు మనకి ఒక హెల్త్ టిప్ చెప్పేసుకుందాం. గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది, రొయ్యల్లో ప్రోటీన్ ఉంటుంది. సో మనకి హై ప్రోటీన్ దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, కామెంట్ చేసేయండి.